బానే ఉంటది. ఇవ్వాలి. అప్పుడు కాస్త ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ వెళ్తది మనలాంటి వాళ్ళని పిలిస్తే. అలా కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు చూడండి, మంగ్లీలు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, లక్షల్లో ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్లు. ఇప్పుడు మనకంటే 10.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి కూడా కొంతమందికి ఉంటారు 25 లక్షలు 30 లక్షలు అట్లా. అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు ఇవ్వడం, అది అప్పుడు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏముండవు కదా. బాబు గారు మీరు దేవుడు, మీరు లేకపోతే లోకం ఏమైపోతుందో అని మాట్లాడుతుంటారు కదా. అది అట్లాగా చేస్తారా అనేది డౌట్ వస్తుంది నాకైతే అవి చూసాక. చూడాలి ఏం చేస్తారు. అలా చేస్తే మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఏముండదు ఇంకా ప్లాన్ ఏ ఉండదు, బి ఉండదు. కానీ ఇలాంటి వాటి వల్ల నిజంగా మత్స్యకారులకు భరోసా కల్పించినట్టేనా మొన్న? లేదంటే బాబు గారు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, చేపల కూర తిన్నారు మాతో కలిసి అని చెప్పి వాళ్ళు ఆ రకంగా సంతృప్తి చెందారు అనుకోవాలా? ఏం భరోసా ఉంది? నేను చెప్పింది అదే. భరోసా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లను ప్లాన్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి, పోర్టులు ప్లాన్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫిషింగ్ హార్బర్లు తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడితే భరోసా ఏముంటది? అదే కదా, అది చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎంతకాలం ఏమైనా ప్రభుత్వాలు మత్స్యకారులను పోషించినాయా? ఆ ఏడాదికి ఇచ్చే ఆ 2 నెలల డబ్బులు తప్పించి ఏ జరుగుతాయి? అంత మించి ఇచ్చేది ఏమీ లేదు కొత్తగా. అదే కదా, రైట్ రైట్.